సంపూర్ణ బ్రహ్మభావన కలగడానికి బ్రహ్మమంటే ఏమిటో అవగాహన కలిగి యజ్ఞదాన తపస్సులు చేసినట్లయితే అటువంటి వాడు చేసే కర్మ సాద్గుణ్యమే క్రమంగా మోక్షహేతువైన చిత్తశుద్ధినిస్తుంది గనక ఆ బ్రహ్మమును అవగాహన కలిగించడానికి 3 నామములు చెప్పబడ్డాయి. నామం అంటే ఒక వస్తువును నిర్దేశించేది అని మనం చెప్పుకున్న ఆ వస్తువు యొక్క తత్వాన్ని తెలియజేసేది అని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మన యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఇత్యాదుల్లో నామములంటే ఉచ్చరించినంత మాత్రమును ఉన్నత ఫలములు ఇచ్చునవి అనడంలో తప్పులేదు, కానీ ఉచ్చరిస్తే పాపం పోతుంది. కానీ అర్థం తెలుసుకుంటేనే దాని పూర్ణ ఫలం తెలుసుకోగలం. అందుకే ఇక్కడ ఓం తత్సత్ అనే దాని యొక్క అర్థాన్ని క్లుప్తంగా చెప్తున్నాడు ఇక్కడ. అది ఏ భావంతో ఇవ్వాలి అని. అది ఇకపై ఆ శబ్దములు అన్నప్పుడు భగవానుడు చెప్పిన ఈ భావములు జ్ఞప్తికొస్తే చేసిన మంత్రాదులు కూడా పూర్ణమవుతున్నాయండి. అంతేగాని ఏది జడంగా చేయకూడదు. అందుకే శాస్త్రాలు ఎందుకు నేర్చుకోవడం అంటే చేస్తున్న కర్మ చైతన్యవంతంగా చేయడం కోసమై దాని గురించి ఈ ప్రవచనాదులను నిర్దేశింపబడుతున్నాయి మనకి. మొత్తానికి తస్మాత్ ఈ విధంగా మొట్టమొదటి సృష్టి ఆది యందే పరమాత్మ నిర్ణయించాడు గనకనే ఆ కారణం చేత అది తస్మాత్ సర్వశ్లోకంలో తస్మాత్ అని మొదలవుతుంది. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినాం. బ్రహ్మవాదినాం అంటే బ్రహ్మవాదులైనటువంటి వారు విధానోక్తా శాస్త్రములు యందు చెప్పబడిన ప్రకారముగా. విధానం అంటే శాస్త్రములు ఇక్కడ అర్థం. విధానోక్తా అంటే శాస్త్రచోదితా అన్నారు భగవత్పాల్ వారు ఇక్కడ. శాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారంగా బ్రహ్మవాదులైన వారు యజ్ఞదాన తపక్రియలని ఎల్లవేళలా సతతం ఎల్లవేళలా ఓం అని ఉచ్చరిస్తూనే ఆరంభిస్తూ ఉన్నారు సుమా అన్నారు. అందుకే మనం ఎప్పుడైనా సరే వేదమంత్రములు పఠనం చేసేటప్పుడు ఓంకారం ముందు పలుకుతారు, పలికే వేదాన్ని చెప్తారు. ఎందుకంటే వేదమునకు బ్రహ్మమని పేరు. అది ఎవరి నుంచి వచ్చింది? బ్రహ్మము నుంచి వచ్చింది. బ్రహ్మము నుంచి వచ్చేది బ్రహ్మస్వరూపం అవుతుంది కదా. కానీ బ్రహ్మమును నిర్దేశించే ఓంకారమే వేదానికి ఆది యందు పలుకుతున్నారు. అది ఎవరినైనా మనం వేదమంత్రం చదవమంటే హరి ఓం అంటారు. అందులో ప్రధానం ఓంకారం. ఓంకారంతో మొదలుపెట్టాం. ఇంకా ఓంకార వ్యాఖ్యానం చెప్పాలంటే అనేక ఉపనిషత్తులు వేదాంత శాస్త్రం చెప్పాల్సి వస్తుంది. కానీ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓంకారం బ్రహ్మను తెలియజేస్తుంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. అందుకు ఆ వేదమే బ్రహ్మస్వరూపం. వేదము నుంచి వచ్చిన కర్మలు బ్రహ్మస్వరూపములు అవుతాయి. క్రమంగా దాన్ని ఆచరించేవాడు కూడా తనలో ఉన్న బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. లక్ష్యం ఇది. ఆ కారణం చేతనే ఓమితి ఉదాహృత్య ఓం అని పలికి ఉచ్చరించి యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే. యజ్ఞము దానము తపస్సు అనబడే క్రియలు ప్రవర్తిస్తుంటాయి. ఎవరు ప్రవర్తింపజేస్తారు? బ్రహ్మవాదులు. బ్రహ్మవాదులు అనగా ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మం అంటే వేదమని చెప్పుకున్నాం కదా. బ్రహ్మవాదులు అంటే నిరంతరము వేదోచ్చారణ, అదేవిధంగా వేదమంత్రముల యొక్క కర్మలు చెయ్యడం, ఇదే పనిగా కలిగినటువంటి వారెవరు? వారిని బ్రహ్మవాదులు అంటారు. అలాగే బ్రహ్మము గురించి చర్చ చేసేవారు కూడా బ్రహ్మవాదులు. దీనికి బ్రహ్మవాదులు అనే మాటకి వేదాధ్యయన తత్పరులు తదుక్త విషయ విమర్శనాశీలురు అని అర్థాన్ని చెప్తున్నారు భగవత్పాల్ వారిని అనుసరించి. అంటే వేదాధ్యయన తత్పరులు అంటే కేవలం వేదం అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా తదుక్త విషయ విమర్శనాశీలురు, దానిలో చెప్పిన విషయం ఏమిటనేది ఆలోచించేవారు, దానికి అనుగుణమైన కర్మలు ఆచరించే వాళ్ళు ఎవరు? వారు బ్రహ్మవాదులు. ఎప్పుడైనా వాదనము అంటే చెప్పడం మాత్రమే కాకుండా దాని పూర్ణ అర్థ విచారణ చేయగలిగేవాని బ్రహ్మవాదులు అనాలి. కర్మపరంగా బ్రహ్మవాదుల అర్థం ఏంటంటే వేదమంత్రార్థాన్ని కూడా తెలుసుకుని ఆలోచించేటువంటి వారు. ఇక జ్ఞానపరంగా బ్రహ్మవాదులు అంటే పరబ్రహ్మము గురించే చర్చ చేసేవారు, పరబ్రహ్మతత్వాన్ని మాట్లాడేవారు, అదే భావించేవారు. 2 విధాలుగా సరిపోతుంది. కానీ యజ్ఞదాన తపక్రియలు అన్నారు కనుక వేదము యొక్క కర్మాంగమైనటువంటి విషయములు, వేదము చెప్పిన అంతరార్థాలు గ్రహించి ఎవరైతే ఉంటారో వారు ప్రణవంతోనే ప్రారంభిస్తున్నారు సుమా అన్నారు ఇక్కడ. ఎందుకంటే శాస్త్ర నియమంలో ఓంకారం 10 సార్లు అనుకుంటే ప్రణవం అని చెప్పడంలో మంత్రమర్యాద కాపాడుతున్నారండి. కానీ ఓంకార ఉచ్చారణ అటువంటి వేదాధ్యయన సంపన్నులే చేస్తారో నియమం చూపించారు. దానివల్ల వేదానికి శక్తి వస్తుంది. ఓంకారం వల్ల మంత్రానికి శక్తి వస్తుంది. ఎందుకంటే సర్వ మంత్రములు కలిపి 3 రుక్కులు, యజుస్సులు, సామములు. 4 వేదాలైనా 4 వేదాల్లో ఉండేవన్నీ 3 రకాల మంత్రాలే. రుక్కులు, యజుస్సులు, సామములు. ఈ 3 దేని నుంచి ఉద్భవించాయంటే అకార ఉకార మకారముల నుంచి ఉద్భవించాయి. కానీ అకార ఉకార మకారమైనటువంటి ఓంకారం నుంచే ఋగ్యజుస్సామాత్మక వేదం వచ్చింది కనుక వేదములు తదుదిత కర్మలు చేసేటప్పుడు ప్రణవాన్ని పలుకుతామండి. ఇది ప్రణవం యొక్క విశేషం. దీనిలో ఇంకా చాలా అద్భుతమైన అంశములు ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడిని తెలుసుకోవాలంటే 2 పద్ధతులు: విశ్వవ్యాపకుడు, విశ్వాతీతుడు. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. విశ్వవ్యాపకుడు, విశ్వాతీతుడు. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఈశ్వరుడు అంటే విశ్వవ్యాపకుడు. మన విశ్వంలో ఉన్నాం కనుక విశ్వవ్యాపకుడు అని తెలుసుకోవాలి.
క్రమంగా విశ్వవ్యాపకుడు అని ఈశ్వరుని తెలుసుకున్నాక విశ్వం పక్కకు పోయి వ్యాపకుడు మిగిలిపోతాడు. అప్పుడు విశ్వాతీతుడు అయినా. కానీ విశ్వాతీతమైన పరమాత్మతత్వాన్ని తురీయం అంటారు. విశ్వవ్యాపకుడు అయినప్పుడు విశ్వం 3 విధాలుగా ఉంటుంది, అవునా లేదా? 3 విధాలు అంటే భూత భవిష్యత్ వర్తమానాలు, సృష్టి స్థితి లయలు, ఇవన్నీ 3ఏగా. అదేవిధంగా భూర్లోక భువర్లోక సువర్లోకములు, ముల్లోకములు, ముక్కాలములు అన్ని 3తోనూ ఉన్నాయి. కానీ విశ్వమంతా వ్యవహారంలో 3. తురీయం 4వది. ఈ 3 వ్యాపించిన వాడు ఆయనేగా. 3గా ఉన్న విశ్వమంతా వ్యాపించాడు గనక 3 ఉన్న ప్రపంచం మనకి మాటలతో వర్ణించదగ్గదే. అందుకే అనగలిగేవి 3 ఉంటాయి, అనలేనిది 4వది. అనలేనిది అంటే మనస్సుతో మాటతో తెలుసుకోలేనిదేదో అది విశ్వాతీతం. మనస్సుతో మాటతో గ్రహించగలిగేది విశ్వం. కనుక ఏదైనా ఉపన్యాసాలు ఇస్తే విశ్వంలో చెప్పొచ్చు, కానీ విశ్వాతీతం గురించి చెప్పలేం. చెప్పలేనప్పుడు దాని గురించి ఎందుకు ఉపన్యాసం అంటే చెప్పలేమని చెప్పడానికట. చెప్పలేమని చెప్పడానికే చెప్పాలి. అంటే మనసుతో మాటతో కూడా ఏది అందదో అది. దానికి ఏం పేర్లు పెట్టంటే అవ్యయము అదొక పేరు, అనాది ఆది లేనిది అన్నారు, కానీ అదేంటో చెప్పలేదు చూడండి. అసన్నెరసనేనా అంటూ ఇది కాదని చెప్పి దేన్ని కాదని తీసేయలేమో అది పరమాత్మ అని చెప్పాడు ఇక్కడ. స్వస్తి. మనసుతో మాటతో కూడా ఏది అందదో అది. దానికి ఏం పేర్లు పెట్టంటే అవ్యయము అదొక పేరు, అనాది ఆది లేనిది అన్నారు, కానీ అదేంటో చెప్పలేదు చూడండి. అసన్నెరసనేనా అంటూ ఇది కాదని చెప్పి దేన్ని కాదని తీసేయలేమో అది పరమాత్మ అని చెప్పాడు ఇక్కడ. అది విశ్వాతీతం. మరి విశ్వవ్యాపకం ఉన్నప్పుడు 3ఏక, ఇది అనగలిగేదే కదా. కనుక అనగలిగే శబ్దాలు 3: అకార ఉకార మకారములు. అనలేనిది దానిపైన, అది అందులో ఉంది. అది ఓం అన్నప్పుడు ఆ పైది. కానీ ఓంకారం ఏం చెప్తుందంటే విశ్వవ్యాపకమైన పరమాత్మని, విశ్వాతీత పరమాత్మని రెండింటినీ తెలియజేస్తుంది అయ్యా అని అక్కడ. కానీ భగవంతుడు అంటే విశ్వవ్యాపకుడు, విశ్వాతీతుడు, ఈ 2 ఎరుక కలగాలి. ఆ రెండింటినీ కలిపి ఒకే పేరులో చూపించేటువంటి అద్భుతమైన శబ్దం ఓంకారం అంటే. హిందూ మతం అంతా కలిపితే ప్రణవం, మరొకటి కాదు. ఈ ప్రణవతత్వమే ఒకడు శివుడు అంటాడు, ఒకడు నారాయణుడు అంటాడు. అందుకే ఓం నమో నారాయణాయ అంటాడు, ఒకడు ఓం నమ శివాయ అంటాడు. అందులో శివ నారాయణ మారింది, కానీ ఓం మారలేదు. అంటే ఏది విశ్వవ్యాపకమే విశ్వాతీతమైన పరతత్వం ఉందో దాన్నే నేను ఉపాసిస్తున్నాను ఎరుక ప్రతి వాడికి ఉండాలండి మంత్రం చేసేటప్పుడు. అంతేగాని ఊరికి జడంగా ఇవాళ 1,00,000 చేశాను, 2 లక్షలు చేశాను, చేసినప్పుడు ఏదో కనబడిపోయింది, ఇలాంటివి కాదు. ముందు స్పృహ కలగడం కోసం జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అని చెప్పడం కోసం ఇంత విషయం. కానీ ప్రణవానికి ఇంత శక్తి ఉన్నది. పైగా మొదటి 3 సృష్టి స్థితి లయలు. అందుకే ఆ సృష్టి, ఊ స్థితి, లయ. కానీ సృష్టి స్థితి లయలు కూడా అందులో ఉన్నాయి. సృష్టి స్థితి లయలు అంటే తత్కర్తలైన బ్రహ్మ విష్ణు రుద్రుడు ఉన్నారు అందులో. కనుక ప్రణవం త్రిమూర్త్యాత్మకం, త్రికాలాత్మకం, త్రిలోకాత్మకం. దానిపైన తురియ తత్వం ఉంది, అది వాటన్నిటికి అతీతం. మొత్తం మాండుక్యోపనిషత్తు భాష్యం ఇవాళ మనం చెప్పుకున్నామండి. అందులో మొదట అకార ఉకార మకారములు స్థూల సూక్ష్మ కారణ శరీరాలను తెలియజేస్తాయి. తురియం 3 అవస్థలకు అతీతమైన తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలే జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సంబంధించినవి. ఆ పైన తురియం అవస్థలకు అతీతమైన సమాధి స్థితిని తెలియజేస్తుంది. ఇదంతా మనం చదువుకుంటున్నాం. విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత, అది తురియం. మిగిలిన 3 ఇంత కలిపి ఒక అక్షరంలో మనం ఓం అని అనగలుగుతున్నాం. ఇది అన్నప్పుడు మనలో వివిధమైన యోగ శక్తులు స్పందించడం ఒకటి కాదు. ప్రణవంలో లేనిది లేదు, సర్వం అందులో ఉంది ఇక్కడ. అందుకే ఓమి అదే ఇదం సర్వం, ఓమే సర్వము అని విష్ణు సహస్ర భాష్యం రచిస్తూ భగవత్పాదుల వారు మొట్టమొదటి ప్రణవం గురించి చాలా ఉపోద్ఘాతాన్ని చాలా చక్కగా ఇచ్చారు. మాండుక్యోపనిషత్తంతా ఈ వివేచన చేస్తుంది, చిన్నదే కానీ ఈ వివేచన చేస్తుంది. అందుకే ప్రణవం అనగానే మనకు తెలియడం కోసం అర్థాన్ని మనం కొంతమేరకు చెప్పుకోగలిగాం ఇవాళ. అటువంటి ప్రణవతత్వము ఇది వేదవాదులైనటువంటి వారు యజ్ఞదాన తపక్రియల్లో ప్రవర్తింపజేస్తారు ఈ ప్రణవాన్ని. అంతేకాదు యజ్ఞదాన తపక్రియలు సరైన స్థితిని మనకి ఇవ్వాలి అంటే తత్ అనే శబ్దం గురించి ఇప్పుడు చెప్తున్నాడు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియా దానక్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభి. మోక్షకాంక్ష కలిగిన వారి యొక్క విషయం చెప్తున్నారు. వాళ్ళు తత్ ఇతి, ఓంకారం తర్వాత శబ్దం తత్ అంటే పరమాత్మకు సంబంధించిన 3ంటికి అర్థం. తత్ అనగా అది. అది అనే శబ్దాన్ని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఇది కానిది అది. ఇది అంటే ఇదం ప్రత్యయం. ఇదమని నువ్వు చూపించగలిగేది ఏదో అదంతా అనాత్మయే. ఇదమని చూపించలేనిదేదో అది ఆత్మతత్వము. ఇదమ్మని చూపించలేవు, వస్తువులను చూపించగలవు, విషయాలను చూపించగలవు ఇదమని. కానీ భగవానుడు వస్తువుల్లో విషయములో ఉంటూనే వాటికి అతీతుడు కదా. కనుక అతీత తత్వాన్ని చెప్పేది తత్, అనిర్వచనీయ వస్తువుని తెలియజేస్తుంది. చితి తత్పద లక్ష్యార్థ అనే మాటలు కూడా మనం చెప్పుకుంటున్నాం. అది తత్ పదం. ఒక విధంగా భగవద్గీత భాష్యం
విష్ణు శాస్త్ర భాష్యం, లలితా శాస్త్ర భాష్యం ఇన్నిట్లా అనిపిస్తుంది కదా. అందుకే భగవద్గీత జ్ఞానంతో మీరు ఏ అనుష్ఠానం చేసినది పరిపూర్ణమవుతుంది కనుక దీన్ని మించిన గ్రంథం లేదని చెప్పుకోవడం ఎందుకండి. భగవద్గీత జ్ఞానం ఇది మొత్తం వేదం యొక్క జ్ఞానం. కానీ వేదమతాన్ని అనుసరించే ప్రతి వారికి కూడా భగవద్గీత జ్ఞానం ఉండాలి. ఉంటేనే వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇక్కడ క్రమంగా సర్వశ్రేష్టమైన సాధన కోసమే వినియోగించుకోవడం కూడా తెలుస్తుంది. కనుక తత్ అనే శబ్దము ఎంత విశేషమంటే దీనితో ప్రారంభమవుతూనే గాయత్ర్యాది మంత్రములన్నీ చెప్పబడుతున్నాయి. తత్ ఇది అనభిసందాయ ఫలం యజ్ఞతపక్రియా క్రియంతే. ఇక్కడ దానక్రియాశ్చ అని మళ్ళీ చెప్పాడు. అంటే యజ్ఞదాన తపక్రియలని క్రియంతే చేస్తూ ఉంటారు. వివిధా అంటే వివిధ యజ్ఞములు, వివిధ తపస్సులు, వివిధ క్రియలు చేస్తుంటారు. ఎవరు? మోక్షకాంక్ష కలిగిన వారు తత్ అని చేస్తారట. తత్తని ఎలా చేస్తారంటే ఫలం అనభిసంధాయ, అది అన్వయం. తదిత్యనభిసంధాయ ఫలం అంటే అనభిసంధాయ ఫలం అంటే ఫలాభిసంధి లేకుండా అన్నారు. ఫలాభిసంధి లేకుండా అనే మాటకు అర్థం ఫలాకాంక్ష లేకుండా అని అర్థం. ఇక్కడ అంటే ఫలం కోరుకోకుండా మోక్షకాంక్ష కలిగినటువంటి వారికి ఈ తచ్చబ్దం వల్ల, ఎందుకంటే తత్ అనగానే అది కదా, అదంటే ఇది కాదు కదా, ఇది అంటే లౌకికమైన ఫలాలే కదా, అది చెప్తున్నాడు ఇక్కడ. లేదండి స్వర్గఫలం నాకు దూరంగా ఉంది కూడా అది అంటానంటే అక్కడికి వెళ్తే ఇదే అంటావు, అంతే కదా. మేడ మీద అన్నప్పుడు అక్కడ అంటావు, అక్కడికి వెళ్తే ఇక్కడే అంటావు కదా, అక్కడికి వెళ్ళాక ఇక్కడే అంటావు. అలాగే అక్కడ కూడా ఇక్కడ లాంటిదే, అక్కడ కూడా ఇక్కడ లాంటిది. అంటే ఈ లోకం ఎలాగో ఆ లోకం అలాగా. ఇంతకంటే ఎక్కువ సుఖం ఉండొచ్చు, ఇంతకంటే తక్కువ దుఃఖం ఉండొచ్చు, కానీ ఏ లోకమైనా కూడా ఇదం, అది తెలుసుకోవాల్సింది. కానీ ఇదం అక్కర్లేదు నీకు. ఎవరికి? నీకంటే నాకు నీకు కాదు. ఇక్కడ సత్వబుద్ధి కలిగి పరమాత్మ కావాలనుకునే వారికి ఇదం అక్కర్లేదు కదా, వాళ్ళకి కావాల్సిందేది తత్. అందుకే వాళ్ళ కర్మల్లో ఇది కాదు కావాల్సింది, అదే కావాలి, అదే కావాలి, అదే కావాలనే భావం తత్ అనే శబ్దం వల్ల వచ్చింది అన్నాడు. తత్ అంటే అది, అంటే బ్రహ్మము, అనిర్వచమైన బ్రహ్మమే ప్రధానం. కానీ మోక్షకాంక్ష కలిగిన వారు యజ్ఞదాన తపక్రియలని వివిధములుగా చేసినప్పటికీ ఫలం అనభిసంధాయ, ఫలాన్ని కోరుకోకుండా, ఫలమయందు దృష్టి లేకుండా మోక్షకాంక్ష కలిగిన వారు ఇది చేస్తారు. తత్ ఇతి, ఏం మాట అండి ఇక్కడ. తదిత్యనభిసంధాయ, ప్రారంభంలోనే తత్ ఇతి అంటే అది ఇది అని అన్నాడు. మళ్ళీ ఆ మాట చూడండి, ఇతి అంటే ఇది కదా, ఇతి సంస్కృతం, ఇది తెలుగు, ఎంత దగ్గరగా ఉన్నదో రెండిటికి కూడా. తత్ ఇతి అది ఇది అని ఫలాకాంక్ష లేకుండా యజ్ఞదాన తపక్రియలను వివిధములుగా మోక్షకాంక్ష గలవారు చేస్తారు. ఇది వాక్యానికి అర్థం. అది ఇది అని అంటే అర్థం ఏంటంటే ఇదంతా బ్రహ్మమే అనే భావనతో, అది ఇక్కడ అర్థం. తదితి అంటే రెండు విషయాలు చెప్పుకున్నాం ఇక్కడ. మొదట మోక్షకాంక్ష కలగారు వరక వారి దృష్టి తత్తు మీద ఉంది, ఇదం మీద లేదు. కనుక ఏ కర్మలు చేసినా మోక్షకాంక్ష మాకు ప్రధానము, దాన్ని ఉద్దేశించి చెయ్యాలి కనుక కర్మను చేస్తున్నాము అని చేస్తుంటారు కనుక దాన్ని సూచిస్తుంది తత్ అనే శబ్దము, ఒక అర్థం. రెండవది తత్ ఇతి అంటే తత్తనే చెప్పబడే బ్రహ్మ ముందు అతీతం అనుకుంటున్నాను, అది నిజానికి సర్వము అదే, అది తప్ప మరొకట్లేదు, ఇది అంతా పరమాత్మయే, బ్రహ్మై వేదం సర్వం అనే మంత్రములన్నీ ఇక్కడ తెలియబడుతున్నాయి. అలా అనుకుని చేసేది తచ్చబ్దం తెలియజేస్తుంది దానికి. ఇక సత్, సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థ యుజ్యతే. ఇక్కడ సచ్చబ్దానికి రెండు శ్లోకాలు చెప్పాడండి. ఇక్కడ ఇదొక శ్లోకం, తర్వాత శ్లోకం. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. సత్, సత్ అనే మాటకి ఏంటంటే మంచి అని ఒక అర్థం లోకంలో, ఇంకొక అర్థం ఉండుట అని ఒక అర్థం. ఈ రెండు ఎవరికి సరిపోతాయి నిజానికి? మంచి అంటే పవిత్రమైనది, నిర్మలమైనది, పూర్ణమైనది, అదే కదా మన లోకంలో మంచి అనే మాటకి. లేకపోతే మంచికి ఏమిటంటే అర్థం? వాడు మంచివాడండి, ఎందుకంటే నీకు అనుకూలంగా ఉన్నాడు, వాడే రేపు చెడ్డవాడైపోవచ్చు, ఈ విషయం కాదు. లోకంలో మంచి అనేది దానికి అర్థం ఏం చెప్తాను ఇక్కడ? మంచి అనే మాటకు ఒకటే నిర్మలంగా ఉండడం, శుభంగా ఉండడం, అదేవిధంగా పూర్ణంగా ఉండడం, ఇదే కదా మంచి అనే దాని యొక్క ఒక భావం. స్వస్తి. మంచి అనే మాటకు ఒకటే నిర్మలంగా ఉండడం, శుభంగా ఉండడం, అదేవిధంగా పూర్ణంగా ఉండడం, ఇదే కదా మంచి అనే దాని యొక్క ఒక భావం. అది నిజానికి ఎవరికి ఉన్నాయి ఆలోచించు. బ్రహ్మతన్మంగళం పరం అని ఉపనిషన్మాత వేదమాత చెప్తున్నాయి. బ్రహ్మమే మంగళం. అందుకే మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం వ్యవ్యజపిత అని మంగళం అయిన కనుక నీకేదైనా ఒక మంగళం కలగాలి అంటే మంగళమునకు మంగళమెవడో వాడిని తలుచుకో. ఎందుకంటే ఈ కర్మ చేసాక నువ్వు కోరుకునేది ఏమిటి? మంగళమేగా.
కనుక నీకు అది మంగళకరం కావాలంటే ఎవడు అసలు మంగళస్వరూపుడు వాడిని స్మరించు. అందుకే సత్ అనే మాట అక్కడ పలకడం వల్ల అది శుభప్రదం అవుతున్నది. ఇది తెలియండి, తెలుసుకోండి, ఎంత విశేషమైన అనుభూతి వస్తుందో ఓం తత్ సత్ అనే మాటలు. అందుకే సత్ అనగా సద్భావే సాధుభావే చ సదితి ఏతత్ ప్రయుజ్యతే. సద్భావమునందు సాధుభావమునందు అన్నారు ఇక్కడ. సద్భావము అంటే ఒక సత్యభావం, నిర్మలమైన భావం, మంగళకరమైన భావంలోను. సాధుభావం అంటే ఒక శ్రేష్టమైన భావంలోను. ఈ సత్ అనే దాన్ని ఏతత్ అంటే సత్ అనబడే ఈ పరమాత్మ యొక్క నామాన్ని ప్రయోగిస్తున్నారు. అదేవిధంగా ప్రశస్తే కర్మని, శ్రేష్టమైన కర్మయందు కూడా సత్శబ్దం వాడడం జరుగుతున్నది. అంటే ఒక మంచి మంగళకరమైనటువంటి భావము, అదేవిధంగా మంగళము జరగాలని కాంక్షించే భావము. నిజానికి సద్భావే సాధుభావే రెండు పక్క పక్కన ఉన్నాయి కదా. దీనికి భగవత్పాల్ వారు చక్కగా విషయం చెప్తున్నారండి. లేనిది ఉన్నప్పుడు సద్భావం అన్నారు. అదేవిధంగా సాధుభావం అంటే చెడుగా ఉన్నది మంచిగా మారినప్పుడు సాధుభావం అన్నట్ట. అంటే ఒక మంగళకరమైన విషయం జరిగిందంటే ఇదివరకు లేని జరిగింది కదా. ఇదివరకు లేని మంగళం జరగాలి అనే కోరికతో సద్భావం అన్నట్ట. అంటే మంగళం కోసం ఒక పని చేసాం అంటే అప్పటి వరకు లేదు కదా. అందుకు మంగళం కోసం నువ్వు ఆ పని చేస్తున్నావు కనుక లేని మంగళం వచ్చినప్పుడు, లేని మంగళం రావాలి అన్నప్పుడు సద్భావం. అక్కడ కూడా బ్రహ్మమును స్మరిస్తే కానీ ఆ మంగళం కలగట్లేదు, అందుకు సద్భావం. అలాగే సాధుభావే అంటే అంతవరకు చెడుగా ఉన్నది మార్చడం. ఎందుకంటే కర్మలు రెండిటి కోసం వాడతాం. ఒకటి లేనిది రావడం కోసం, ఒకటి ఉన్న చెడు పోవడం కోసం, అంతే కదండి. మొదటిది ఇష్టప్రాప్తి, రెండవది అనిష్ట పరిహారం. అనిష్టములేవో తొలగాలి, ఇష్టప్రాప్తి మంగళం. ఇష్టం అంటే ఇక్కడ మంగళమే, ప్రతివాడికి ఇష్టం మంగళము. రెండవది ఆనందం. ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి? నిజానికి మనం చేసే కర్మల్లో ఉందనుకుంటున్నాం, కర్మల వల్ల వస్తుంది అనుకుంటున్నాం, కానీ ఆనందము మంగళం వాడిది. అందుకే చేసిన కర్మ వల్ల నీకు ఆనందము మంగళము కలవాలంటే వాడిని తీసుకురా. వాడంటే సత్. ఆ సత్తును కానీ తీసుకువస్తే లేని మంగళం కలిగిస్తున్నాడు. ఇంతవరకు నీ జన్మలో లేని మంగళం కలిగిస్తున్నాడు. అంతేకాదు చెడుని తొలగించి మంచి కలిగించడం మంచే. అందుకే అమంగళాలు తొలగించి మంగళం కలిగించాలనే భావం పేరు సాధుభావం. ఈ విధంగా లేని మంగళం కలిగించడం సద్భావం, ఉన్న చెడిపోయి మంచి జరగడం సాధుభావం. ఈ రెండు కలగడం కోసం ప్రయోగించబడే శబ్దం పేరు సత్ అన్నారు ఇక్కడ. అందుకే కర్మాచరణ చేసేటప్పుడు ఈ సత్ అనేది ఏం చేస్తుందంటే మంగళాలను తీసుకొస్తుంది, ఉన్న అమంగళాలను తొలగిస్తుంది. అందుకు సత్ అని అందుకు చెప్తున్నాం. దీన్ని బట్టి ఎంత విస్తారమైన భావం మనం మామూలుగానే ఓం తత్సత్ బ్రహ్మార్పణంలో ఉందో చూడండి. ఇక్కడ ఇంకొక మాట చెప్పారు, ప్రశస్తే కర్మణి. అలాగని చెప్పి ఏ పనులు పెడితే ఆ పనులు చేసి సత్ అంటే సరిపోదు. ప్రశస్తే కర్మణి అన్నాడు. అంటే ఉత్తమమైన కర్మల్లో, శ్రేష్టమైన కర్మల్లో వీటిని వాడాలి అన్నారు. శ్రేష్ఠ కర్మ అంటే ఎప్పుడు ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రోద్దిష్టమైనది, శాస్త్రము ద్వారా చెప్పబడేదే శ్రేష్ఠ కర్మ. రెండు ధర్మమునకై చెయ్యబడేదే శ్రేష్ఠ కర్మ. రెండు తెలుసుకోవాలి ఇక్కడ. అలాంటి శ్రేష్ఠ కర్మ యందు సత్తు వాడబడుతుంది అన్నారు. పైగా సత్తు వాడబడినప్పుడు నువ్వు చేసింది శ్రేష్ఠ కర్మైనా నీకు తెలిసి తెలియని తనం వల్ల లోపాలు ఉన్నాయి కదా. ఈ సత్శబ్దం చేత ఆ లోపాలు తొలగిపోయి మంగళం కలుగుతుంది, అమంగళం తొలగుతుంది. ఇది సత్శబ్దం యొక్క ప్రయోగం, దాని యొక్క వైశిష్ట్యాన్ని చెప్తున్నాడు. అంతేకాదు ఎప్పుడూ యజ్ఞమయందు, తపస్సు, దానం యందు నువ్వు నిలబడాలి. ఎందుకంటే శ్రేష్ఠ కర్మ అదేగా. దాని యందు ఒక స్థిరత్వం ఉండేటువంటి స్థితికి కూడా సత్ అంటారు సుమా. సత్ అంటే ఉనికి అని అర్థం. ఇక్కడ మనం ఉండాలి. దేనిలో ఉండాలి? యజ్ఞదాన తపస్సుల్లో ఉండాలి. ఎప్పుడు కూడా జీవితం యజ్ఞంలో, దానంలో, తపస్సులో వినియోగించుకోవాలి. కనుక మనం చేసే కర్మలకి యజ్ఞదాన తపకర్మలనే ఇవే ప్రధానం. మిగిలిన లోక వ్యవహారం కోసం ఆర్జన ఇవన్నీ వదిలేయండి, ఆ బ్రతుకు వెళ్ళమార్చడానికి. కానీ బ్రతుకుని సార్థకపరచడానికి మాత్రం పనికొచ్చే కర్మలు మూడే: యజ్ఞము, దానము, తపస్సు. వాటి యందే ఎల్లవేళలా ఉండడం, దానికి సత్ అంటారు అన్నాడు ఇక్కడ. సత్శబ్దం ఎంత విశేషం ఏంటంటే మంచి ఉనికి, శాశ్వతమైన ఉనికి అని కూడా ఉంది. అందుకే దాని సదా అని ఒక మాట ఉంది. సత్శబ్దం నుంచే వచ్చింది ఇక్కడ సదా అనేది. కానీ ఎల్లవేళలా యజ్ఞదాన తపస్సులందు ఉండుట అనేటువంటి స్థితిని సత్ అంటారు సుమా. కానీ సత్కర్మ ఎన్నిటికి వాడుతున్నారు? సద్భావే సాధుభావే ప్రశస్తే కర్మని యజ్ఞదాన తపసి దానేచ స్థితి. యజ్ఞదాన తపస్సుల యందు ఉనికిని, స్థిరత్వాన్ని సత్ అంటున్నారు. ఇంకోటి కూడా కర్మచైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. తదర్థీయం ఆ అర్థమునకై, ఆ ప్రయోజనమునకై చేసే కర్మను కూడా సత్కర్మ అనాలి. దీన్ని బట్టి సత్కర్మ అని దేన్ని అలా తెలిసింది ఇక్కడ. తదర్థీయం, తత్ అర్థీయం, దాన్ని ఉద్దేశించి చేసేటువంటి కర్మనే సత్కర్మ అనాలి.
దేనిని అంటే భగవత్పాల్ వారు అంటున్నారు యజ్ఞదాన తపోర్థీయం అన్నాడు ఇక్కడ. అంటే యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడింటితో కూడిన కర్మనే సత్కర్మనాలి అన్నాడు. దాని యందు నిలుకడ కలిగిన దాన్ని సత్ అనాలి, ఆ మూడు కర్మల్ని సత్కర్మలు అనాలి. తదర్థీయం అంటే ఎందుకు చేస్తున్నావు, యజ్ఞం కోసం, దానం కోసం, తపస్సు కోసం అని చెప్తూ ఉంటావే దాన్ని సత్ అనాలి. అంతేకాదు తదర్థీయం అనే మాటకు మరొక అర్థం వెంటనే భగవత్పాల్ వారు చెప్తున్నారు. మొదట యజ్ఞదాన తపోర్థీయం అని చెప్తూ అథవా లేదా ఈశ్వరార్థీయం అన్నారు ఇక్కడ. తదర్థీయం అంటే ఈశ్వరార్థము. అది తత్శబ్దం ఇంతవరకు దేంతో చెప్పుకున్నామండి పైన శ్లోకంలో? బ్రహ్మము. మరి తదర్థీయం ఏమనాలి? బ్రహ్మమును ఉద్దేశించే అవ్వాలి. బ్రహ్మమే ప్రయోజనముగా, అర్థీయం అంటే ప్రయోజనం. చేసే కర్మకు ప్రయోజనం ఏమిటి? పరమాత్మయే. అందుకే నీకెంత మంగళం కలగాలన్నా మంగళస్వరూపుడైన పరమాత్మే అసలు ప్రయోజనం అనుకోవాలి. అదే పరమేశ్వర ప్రీత్యర్థం లేదా పరమేశ్వరార్థం. కానీ తదర్థీయం అంటే ఈశ్వరార్థీయం అని అర్థం చెప్పాడు ఇక్కడ. పరమేశ్వరుణ్ణి ప్రధాన ప్రయోజనంగా కలిగే చేసే కర్మయే సత్కర్మ. ఇక్కడ క్రమంగా ఎలా తీసుకువెళ్ళాడో చూడండి. మొట్టమొదటి మంగళకరమైనది కలగడానికి, అమంగళము తొలగడానికి, శ్రేష్టమైన కర్మలు ఆచరించుటకు లేదా శ్రేష్టమైన కర్మని, యజ్ఞదాన తపస్సుల యందు నిలుకడిని సత్ అంటారు. మొత్తం 4 అర్థాలు చెప్తూ తదర్థీయం కర్మ, ఈశ్వరార్థమైన కర్మ అని చెప్పాడు. అంటే అన్నిటికంటే ఉత్కృష్టం ఏదైంది ఇప్పుడు? ఈశ్వరార్థం. కానీ యజ్ఞదాన తపకర్మలు ఈశ్వరార్థం చేసినప్పుడు సత్కర్మలయ్యే. ఈ 3 నువ్వు చివరికి అర్పణ చేసేటప్పుడు ఓం తత్ సత్ అని తెలుసుకో. ప్రణవమనగా విశ్వవ్యాపక విశ్వాతీతమైన బ్రహ్మము, రెండవ దాని తచ్చబ్దవాచ్యుడు అంటే ఇదమనే ప్రత్యయమైన జగత్తులో అనిర్వచనీయమైన శక్తిగా ఉన్నటువంటి వాడు. ఆయన ఈ జగత్తంతా అనే భావనతో చేసినప్పుడు తత్ అయింది. ఆయన ఉద్దేశించి చేసేటువంటి శాస్త్రచోదితమైన మంగళకరమైన కర్మ, అమంగళాలను తొలగించే కర్మ గనక సత్ అయినది. కనుక ఓం తత్ సత్ అటువంటి కర్మను ఆయనకు అర్పిస్తున్నాను. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తనొక్క మాటలో మన కర్మల పరమార్థాన్ని ఋషులు అలా చెప్పారు. ఎన్నాళ్ళు తెలియకుండా చేసాం, ఇవాళ తెలుసుకుని చేస్తాం. ఎవరు? ఒకవేళ శ్రద్ధగా ఎవరైనా అర్థం చేసుకుంటే వారు. ఎందుకంటే రాగద్వేషాలు అంటుకుపోయిన మనస్సుకి ఏది చెప్పినా ఎక్కదండి. నేను అనలేదు, కృష్ణుడు అన్నాడు ఇక్కడ. తామస ప్రవృత్తి ఏర్పడిపోతే వాడంటే పడదు, వీడంటే పడదు. అప్పుడు వాళ్ళు ఏదో చేశారు కనుక ఇప్పుడు ద్వేషం, వాళ్ళు ఉచ్చెను ముట్టుకోం, వాళ్ళు పక్కన పడేస్తాం, ఇవన్నీ చిత్తాల్లో ఉంటాయే. ఇటువంటి వాళ్ళు జడంగా కాలక్షేపంగా మంత్రాలు చేసుకోవడమే తప్ప ప్రయోజనం లేదు. ఎవరికైతే ఇటువంటి ప్రవృత్తి ఉంటుందో వారికి ఇది అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు అర్థవంతంగా చేసుకోగలరు, వాటి ఫలితాలను పొందగలరు. స్వస్తి.